వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఫిబ్రవరి 2న సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బీసీ రాజకీయ యుద్ధబేరి జరగబోతా ఉంది. దీనికి సంబంధించి బీసీ సామాజిక వర్గం సబ్బండ వర్గాలు, మేధావులు మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న గారు, సుందర్రాజ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. బీసీ స్టార్టింగ్ నుంచి బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని చెప్పి ముందుండి పోరాడుతున్న సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, బీసీ నాయకులు ప్రొఫెసర్ శేషు గారు. సో దీనికి సంబంధించి బీసీ రాజకీయ యుద్ధబేరి అనేది రానున్న కాలంలో భవిష్యత్తులో బీసీ రాజ్యం రావాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో పోయే ఈ ప్రయత్నంలో ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజకీయ యుద్ధబేరి వేదిక కాబోతా ఉంది. మరి ఈ బీసీ రాజకీయ యుద్ధబేరికి సంబంధించి బీసీ నాయకులు శేషు గారు ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. అనేక సామాజిక ఉద్యమాలకు, సామాజిక సమస్యలకు బలమైనటువంటి గొంతుగా, బలమైనటువంటి మద్దతు ఇస్తున్నటువంటి జై స్వరాజ్ వరల్డ్ టీవీకి బలహీన వర్గాల తరపున, సామాజిక ఉద్యమాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వరంగల్ వేదికగా, వరంగల్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా 1,00,000 మందితోటి బీసీ రాజకీయ యుద్ధ బేరి సభ జరగబోతుంది. ఇది 2వ సభ తెలంగాణ రాష్ట్రంలో. మొదటి సభ మిర్యాలగూడలో జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ, దేశవ్యాప్తంగా కానీ బలహీన వర్గాలు తమ దశాబ్దపు వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఉద్యమించటం ప్రారంభమైంది. బీసీలలో తమ వెనుకబాటుతనానికి ఈ దేశాన్ని పరిపాలించిన, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు, పార్టీలే కారణమనేటటువంటి ఒక అభిప్రాయంకి వచ్చాయి. వాటిపైన తమ యుద్ధబేరిని ప్రకటించేటటువంటి కార్యక్రమంలో, బీసీల చైతన్య కార్యక్రమాల్లో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాలకు అంకురార్పణ జరుగుతుంది. ముఖ్యంగా వరంగల్ ఒక ఉద్యమ నేల, అనేక సామాజిక ఉద్యమాలకు బలంగా నిలబడినటువంటి నేల. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావటానికి 2003లో జరిగినటువంటి బీసీ గర్జన ఎట్లా పునాది వేసిందో, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు అధికారంలోకి రావటానికి వరంగల్లో ఫిబ్రవరి 2వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి బీసీ యుద్ధబేరి సభ కూడా నాంది పలకబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి బీసీల ఆకాంక్షను ప్రభుత్వాలకు తెలియజేయాల్సినటువంటి సందర్భం ఉన్నది. దశాబ్దాలుగా బీసీలకు 3 అంశాల్లో అన్యాయం జరుగుతుంది, వివక్ష జరుగుతుంది. ఒకటి అభివృద్ధిలో, రెండోది అవకాశాల్లో, మూడోది అధికారంలో ఈ వివక్షత జరుగుతుంది. అభివృద్ధిలో బలహీన వర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్లో కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ తీసుకోవటంలో ప్రభుత్వాలు వివక్షత చూపుతున్నాయి. బడ్జెట్లో నిధులు కేటాయించరు, బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి పథకాలు తీసుకురారు, తీసుకొచ్చిన ఆ పథకాలను అమలు చేయరు. ఇది అభివృద్ధిలో జరుగుతున్నటువంటి వివక్షగా మనం చూడాలి. రెండోది అవకాశాలు, రాజకీయ అవకాశాలు ఇవ్వటంలో జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి బలహీన వర్గాలకు అటు మంత్రి పదవుల్లో అవకాశాలు సరిగా ఇవ్వరు, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వరు, లోక్సభ సభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వరు, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇవ్వరు, రాజ్యసభ సభ్యులు లాంటి, ఎమ్మెల్సీ లాంటి పదవులకు నామినేట్ చేసేటటువంటి విషయంలో సరైనటువంటి అవకాశాలు ఇవ్వరు. తరువాత విద్యా ఉద్యోగాల్లో వచ్చేటటువంటి అవకాశాలను కూడా దెబ్బతీసేటటువంటి కుట్రలు చేస్తున్నారు. ఇవాళ రిజర్వేషన్లను గందరగోళం చేస్తున్నారు, రిజర్వేషన్లు తగ్గిస్తున్నారు, రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకుండా అవకాశాల్లో అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వాలు అనేటటువంటి అభిప్రాయానికి ఇవాళ బలహీన వర్గాలు వచ్చాయి. మూడోది అధికారం, రాజ్యాధికారంలో ముఖ్యంగా 58 ఏళ్లు కొనసాగినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే 15 మంది అగ్రవర్ణాల నుంచి వచ్చారు. ఒక్క బీసీకి కూడా 58 ఏళ్లలో ముఖ్యమంత్రిగా అవకాశం దొరకలేదు అంటే రాజ్యాధికారం బీసీలకి ఎంత దూరంగా నెట్టివేయబడింది అనేటటువంటి దానికి ఇది సజీవ సాక్ష్యంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా విభజిత రాష్ట్రాలు 2, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో 3 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగితే అక్కడ కానీ ఇక్కడ కానీ మెజారిటీ వర్గాలైనటువంటి బీసీలకు ముఖ్యమంత్రి పదవే దక్కలేదు. మరి ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి దక్కకపోయినా పర్వాలేదు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వటానికి ముందుకు రాకపోయినా కనీసం ఉప ముఖ్యమంత్రి లాంటి పదవి కూడా ఇక్కడ ఇవ్వలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు తన మంత్రివర్గంలో 10 మంది బీసీలకు మంత్రులుగా అవకాశం ఇస్తే
తెలంగాణలో మరీ దారుణమైనటువంటి రాజకీయ అధికారానికి ఇవాళ బీసీలు దూరంగా నెట్టివేయబడ్డారు. ఇక్కడ కనీసం ఉప ముఖ్యమంత్రిగా పరిగణలోకి తీసుకోలేదు. 18 మంది మంత్రులు, ముఖ్యమంత్రితో కలిపి 18 మంది మంత్రులు తెలంగాణలో ఉంటే నలుగురికి పరిమితం చేశారు. నలుగురిలో ఒక ఆయన్ని తీసివేసి 3 మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 2కి మాత్రమే మంత్రి పదవుల్లో అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే పదవులు టిక్తం చేశారు. నలుగురిలో ఒక ఆయన్ని తీసివేసి 3 మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 2కి మాత్రమే మంత్రి పదవుల్లో అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే పదవులు టికెట్ల కేటాయింపులో కూడా ఇచ్చినటువంటి హామీ నుండి అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే అధికారంలో కూడా వివక్షత చూపారు. అంటే బీసీలకు అటు అభివృద్ధిలోనూ అవకాశాలలోనూ అధికారంలోనూ అన్యాయం జరిగిందనేటటువంటి విషయం బీసీలు గ్రహించారు. కాబట్టి బీసీలలో పెరిగినటువంటి చైతన్యం ఉద్యమంగా మారబోతుంది. ఆ ఉద్యమం ద్వారా రేపు రాజకీయ అధికారాన్ని చేజించుకునేటటువంటి క్రమంలో భాగంగానే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీసీలు ముందుకొచ్చారు. ఆ తెలంగాణలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల ఒత్తిడి ఫలితంగానే ఇవాళ కులగణన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకే పోరాడుతున్నారు. అంతేకాదు దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం మార్గంగానే ఇవాళ బీసీలు ఉద్యమ బాట పట్టారనేటటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోవడం ద్వారానే ఇవాళ బీసీల్లో ఐక్యత లేదు అనేటటువంటి అభిప్రాయంతో బీసీలకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రానటువంటి ప్రభుత్వాలకు ఐక్యత అవసరం లేదు. ఉద్యమం ద్వారానే, అడుక్కోవటం ద్వారా కాకుండా ఉద్యమం ద్వారానే మా హక్కులను సాధిస్తాము, చైతన్యం ద్వారానే మేము ఉద్యమిస్తాము, మా హక్కులను అధికారాన్ని సాధిస్తామనేటటువంటి సంకేతం ఇచ్చే భాగంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో వరంగల్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిబ్రవరి 2వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి బహిరంగ సభకి బీసీలు అందరూ కూడా తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది. 15 సంవత్సరాలుగా బీసీ ఉద్యమకారుడిగా, బీసీ ఇంటలెక్చువల్గా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి నాకు ఇప్పటి వరకు కూడా బీసీ సభకు పిలుపు రాకపోయినా ఒక ఉద్యమకారుడిగా బీసీ సభ కోసం వెళ్ళి ప్రజల మధ్యలో కూర్చొని బీసీ ఉద్యమానికి చేదోడు అందించడానికి సిద్ధంగా ఉన్నాననేటటువంటి విషయాన్ని తీన్మార్ మల్లన్నకి సభ నిర్వాహకులకు కూడా తెలియజేస్తున్నాను. నాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు పిలిచినా పిలవకపోయినా, ఆహ్వానం ఉన్నా లేకపోయినా వచ్చి వాళ్ళ సభను విజయవంతం చేసుకొని ప్రభుత్వాలకు బీసీలు ఎంత బలం ఉన్నారనేటటువంటి విషయాన్ని తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణలో బీసీలు ఉద్యమిస్తున్నారు, ఉద్యమ కార్యాచరణ రాబోతుందని తెలుసుకున్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు ఇవాళ బీసీల ఓట్లకు గాలాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా తన రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ కూడా ప్రెసిడెంట్ పదవి ఇవ్వకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీ రామారావు గారు ఉన్నా ఇంకొక బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించేటటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనపడుతుంది. 3 పార్టీలు కూడా బీసీ అజెండాను ఎత్తుకున్నాయి. బీసీల గురించి మాట్లాడుతున్నారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో వచ్చినటువంటి చైతన్యానికి ప్రతీక. కాబట్టి ఆర్ట్స్ కళాశాలలో ఫిబ్రవరి 2 నాడు జరిగేటటువంటి సభకి ఆహ్వానం ఉన్నా లేకపోయినా, పిలుపు ఉన్నా లేకపోయినా బీసీలు అందరూ తరలి వచ్చి 1,00,000 మందితోటి బీసీ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.